దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు మద్దతుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డివిజన్లో సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మెతో సింగరేణికి 3 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేశారు. సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మరి ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. మరి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ యావత్ దేశవ్యాప్తంగా పూర్తిగా కార్మిక లోకం సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడమే ధ్యేయంగా వారు ముందుకు పోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఎల్ఐసి, ఎయిర్ ఇండియా, రైల్వేస్, నావీ లాంటి సంస్థలతో పాటు దేశానికి వెలుగులు నింపే సింగరేణి పైన కూడా వారి కనుపడి సింగరేణి పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ధ్యేయంగా వారు ముందుకు పోవడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగానే ఎన్నో దశాబ్దాలుగా ఎంతోమంది తమ రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం, మరి సింగరేణి పూర్తిగా నిర్వీర్యం చేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ 4 లేబర్ కోడ్లు ఏం తెలియజేస్తుంది అంటే కార్మికుడు దేశానికి ఒక వెన్నుముకగా ఉన్నాడు. తన యొక్క వెన్నుముక ఉన్నటువంటి ఈ కార్మికునికి వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈ కార్మిక చట్టాలు ఉన్నాయి. మరి అందులో ఏదైతే మనకు కష్టం వచ్చినప్పుడు యూనియన్కి తెలియజేస్తామో ఆ యొక్క యూనియన్ని కొత్త యూనియన్ని రిజిస్ట్రేషన్గా కఠినతరం చేయడం జరిగింది. మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి సమ్మె చేద్దామని అనుకుంటే ఆ సమ్మె చేయకుండా ఈ యొక్క యూనియన్లో ఉన్న ఈ యొక్క లేబర్ కోడ్స్లో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనం కూడా ఇందులో లేదు. ఈ రకంగా కార్మికునికి ఎన్నో రకాలుగా నష్టం జరుగుతున్నటువంటి ఈ లేబర్ కోడ్స్ను పూర్తిగా కార్మిక లోకం వ్యతిరేకిస్తూ ఈరోజు దాదాపుగా దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా కార్మిక లోకం ఈ సమ్మెలో పాల్గొంటుంది. ఈ యొక్క సమ్మె పూర్తిగా విజయవంతమైందని చెప్పేసి మేము హెచ్ఎంఎస్ తరఫున తెలియజేస్తా ఉన్నాం.